నమస్తే శ్రీ పద్మ గారు. నమస్తే అండి. ఇవాళ జనరేషన్‌లో గనక చూస్తే పూజ గదికి ఎంత ప్రాముఖ్యత ఇస్తున్నారనేది ఆలోచించాల్సిన విషయం అయిపోయింది. అవును. ఫస్ట్ ఇంటికి సంబంధించి బెడ్‌రూము, కిచెను, హాలు, డైనింగ్ ఏరియా ఇలా అన్నీ సెట్ చేసుకున్నాక ఎక్కడ ప్లేస్ అనుకూలంగా ఉంటే అటు సైడ్ పూజ గదిని పెట్టేసుకుంటున్నారు. అవును. అది ఎన్ని రకాలుగా దోషాలను తీసుకొచ్చి పెడుతుందంటే, దీపం ఎలా పడితే అలా ఎటువైపు పడితే అటువైపు కూర్చొని పెట్టేయడం, హారతి దేవుడికి ఎటువైపు పడితే అటువైపు కూర్చొని ఇచ్చేయడం చేస్తూ ఉన్నాం. దానివల్ల తెలియకుండానే నెగెటివ్ ఎనర్జీ ఫామ్ అవుతుంది. అలా చాలామంది ఆడపిల్లలు ఎస్పెషల్లీ మాకు దీనిపైన అవగాహన లేక ఇలా పెట్టేశాము. ఇటువైపు అయితే మేము ఒకవేళ మా పరిస్థితులు బాగాలేకపోయినా దేవుడిని చూడకుండా ఉండొచ్చు, దేవుడి వైపు రాకుండా ఉండడానికి వీలుగా ఉంటుందని పెట్టేశాము. ఎందుకో ఇలా జరుగుతుంది ఇట్లా పెట్టినప్పటి నుంచి అని మాట్లాడే వాళ్ళు ఉంటుంటారు. అసలు దేవుని గది ఏ వైపు ఉండాలి? మనం నిత్యం ఇంట్లో పెట్టే దీపం ఎటువైపు కూర్చొని దేవునికి పెట్టాలి అంటారు? చాలా సందర్భాల్లో మనం చూసుకుంటే దేవుడి గది మనకి ఈశాన్యంలో పెట్టండి, తూర్పులో పెట్టండి, లేదంటే ఉత్తరంలో పెట్టండి. ఇన్ వర్స్ట్ కేసెస్ ఈ 3 మనం వింటూనే ఉండాం. సరే అక్కడ పెట్టారు, కానీ అది ఎలా పెట్టాలి, ఏ పొజిషన్లో పెట్టాలి? ఇప్పుడు చాలామంది ఏం చేస్తున్నారు, నేను తరచుగా వెళ్తున్నాను కదా, చూస్తూ ఉంటాను. వెళ్ళినప్పుడల్లా నేను గమనించేది ఏంటి, పూజ గదిలో మధ్యలో నుంచి ఒక భీమ్ రన్ అవుతుంది. పూజ గది అని చిన్న గది ఏర్పాటు చేసుకుంటారు, ఒక మనిషి కూర్చునేంత, తప్పు లేదు. పైనుంచి భీమ్ రన్ అవుతుంది, కిందన దేవుడిది పెట్టేస్తారు. మా పూజలు ఎన్నో చేస్తున్నామండి, మాకు ఎలాంటి ఫలితము దొరకట్లేదు. మీరు ఎన్ని పూజలు చేస్తే ఫలితమే ఎక్కడి నుంచి దొరుకుతుంది? పైనుంచి భీమ్, అంత పెద్ద భీమ్ రన్ అవుతుంది, దాని కిందన మీరు దేవుడిని కూర్చోపెట్టారు. ఎప్పుడైనా సరే మంచి చెడులు ఏవైనా సరే భీమ్ కింద కూర్చుని పని చేయకూడదు. అలాంటిది పూజ చేయటము, దీపాన్ని పెట్టటము, ఇవన్నీ కూడా ఏంటంటే అసలు ఎట్టి పరిస్థితుల్లో భీమ్ కింద చేయకూడదు. ఇప్పుడు మీకు ప్లేస్ లేదు అంటే ఆ భీమ్ని ఏదర్ వదిలేసి కట్టండి, లేదు అంటే కట్టడానికి వీలు లేకపోతే ఒక షెల్ఫ్గా అయినా పెట్టుకోండి, తప్పులేదు. షెల్ఫ్గా పెట్టుకోవటంలో పూజ గది ఉంటేనే అక్కడ ఏదో మంచి జరుగుతుంది అనేది లేదు. అది మనకి సాటిస్ఫాక్షన్ ఇస్తుంది. మీ పూజా విధానం కరెక్ట్గా ఉండాలి. మీరు చదివేటువంటి మంత్రమో చేసేది ఏదైతే పూజా విధానం ఉందో అది కరెక్ట్గా ఉండాలి తప్ప, మీరు అదొక గదిలో చేశారా, ఒక షెల్ఫ్గా అంటే చిన్న గోపురంలాగా తీసుకొచ్చుకుని పెట్టుకుని అక్కడ నిష్ఠగా నియమంగా అంటే అవి ఇవి కలగకుండా మంచి చెడులను చూసుకుని చేశారా అనేటువంటిది మాత్రమే అక్కడ చూడాలి తప్ప, అది గదో లేదో అరు అనేటువంటిది అనవసరం. ఇప్పుడు మీరు ఒక బాక్స్ లాంటిది తీసుకొచ్చుకుని పెట్టుకుని దాంట్లో దేవుళ్ళని పెట్టుకుని పైనుంచి భీమ్ రన్ అవుతుంటే మీరు చేసేదంతా వ్యర్థమే. రెండోది, ఇంకొక కొన్ని చోట్లలో మేము పూజ గది కట్టామండి, బాగుంది, చాలా అందంగా కూడా కడతారు నిజంగా. వాళ్ళు ఏం చేస్తారంటే మొత్తం ఆ పూజ గది ఎంట్రన్స్ సౌత్కి ఇచ్చేస్తారు. నార్త్ ఈస్ట్లోనే కడతారు, మాకు ఇటు నుంచి అటు నుంచి ప్లేస్ లేదండి కాబట్టి సౌత్ నుంచి మేము ఎంట్రన్స్ తీసుకున్నామంటారు. మీరు సౌత్ నుంచి ఎంట్రన్స్ తీసుకున్న ఒకటే, తీసుకోకపోయినా ఒకటే, దానివల్ల చెడు ఎక్కువ జరుగుతుంది. ఎట్టి పరిస్థితుల్లో సౌత్ ఎంట్రన్స్ పనికిరాదు, ఇది గుర్తుపెట్టుకోండి. మీరు ఇంకా చెప్పాలి అని అంటే, ఇప్పుడు మనము తూర్పు దిక్కున చూసి మనము దీపం పెడతాం. మనం చాలాసార్లు ఎప్పుడైనా కోపం వచ్చినప్పుడు మన పెద్దవాళ్ళు ముఖ్యంగా వాళ్ళు నాకేమీ కుదరకపోతే తూర్పు తిరిగి దండం పెట్టుకుంటానమ్మా అంటారు కోపంలో. అంటే ఏంటి, తూర్పు తిరిగి దండం పెట్టటము అని అంటే తూర్పు నుంచి ఆ పాజిటివ్ ఎనర్జీ వస్తున్న ఆ ఎనర్జీ మనల్ని కాపాడుతుంది. దీపం ఎప్పుడు కూడా తూర్పు దిశగా కానీ, ఉత్తరంగా కానీ, లేదా ఈశాన్యంగా కానీ పెట్టడం వల్ల మనకి అన్ని విధాలుగా మంచి జరుగుతుంది. మనం దీపం ఎప్పుడు పెట్టేటప్పుడు కూడా రకరకాల దీపాల గురించి మనం మాట్లాడుకున్నాం. ఆ ఎపిసోడ్లో కూడా మనం నారికేళ్ల దీపం గురించి కూడా మాట్లాడుకున్నప్పుడు మనం దాంట్లో 3 రోళ్ళు 6 ఒత్తులు వేసి పెట్టాము. అంటే ఒకటి ఉత్తరానికి, ఒకటి ఈశాన్యానికి, ఒకటి తూర్పుకి అనేది. ఎప్పుడు అలాగే పెట్టాలి. అది నారికేళ్ల దీపమే కాదు, మామూలు దీపమైనా సరే అదే విధంగా పెట్టాలి. దానికి పెట్టే ముందు నూనె పోసి కుంకుమ బొట్టు పెట్టి ఆ తర్వాత దీపం వెలిగించాలి. చాలా మంది ఏం చేస్తారు, మేము ఏదో యాత్రలకు వెళ్ళామండి, అటు వెళ్ళాము ఇటు వెళ్ళాము, లేదా మాకు తెలిసిన వాళ్ళు ఏదో గిఫ్ట్ ఇచ్చేశారు అని చెప్పి అన్నీ తీసుకొచ్చి దేవుడి గదిలో పెట్టేస్తారు. అలా పెట్టకూడదు. మీ ఇష్ట దైవము, మీ కుల దైవము, లేదా మీరు నిజంగా పూజించుకోగలిగితే ఇతరితర దేవుళ్ళు ఎవరైనా సరే పర్వాలేదు, వాళ్ళని పెట్టాలే తప్ప మీ దేవుడి గదిని ఒక మ్యూజియం చేయకండి. అక్కడ ఏంటంటే దొరికినట్టు పెట్టేసుకుంటూ వెళ్ళిపోతారు. వినాయక చవితిలో నిమజ్జనం చేయలేకపోయామండి, అది మాకు పారేయాలనిపించలేదు, ఎందుకంటే చాలా అందంగా ఉంది విగ్రహం, ఆ విగ్రహం పెట్టేస్తారు. సో ఇలా రకరకాల అంశాలు ఉంటాయన్నమాట. అలాగే మాకెవరో ఇచ్చారండి, ఇది పెట్టుకుంటే చాలా మంచిది అన్నారు, మేము పెట్టేసుకుంటున్నాము. అది ఏంటి, అది ఏ లోహంతో తయారు చేసి ఉంది అనేది మనం చూడం.
అది ఇత్తడా రాగా వెంట చాలామంది నానుడేంటి వెండి పెట్టకండి అని అంటారు, వెండి విగ్రహాలు పెట్టద్దు అని అంటారు. వెండి విగ్రహాలు అనేటువంటివి వెండి అనేటువంటిది లగ్జరీని కోరేటువంటిది. ఇప్పుడు ఒక సాధువు దగ్గరికి వెళ్ళి మనం చేతులు జోడించి స్వామి నాకు జీవితం గురించి బోధించండి అని అడిగితే ఆయన ఫిలాసఫీ చెప్తాడు. అదే ఒక మోడర్న్ ట్రెండ్లో ఉండేటువంటి ఒక లైఫ్ కోచ్ను ఇంకెవరినైనా అడిగి చూడండి, వాళ్ళు కొంచెం విప్లవంగా చెప్తారు. అంటే మనిషిని బట్టి వాళ్ళు ఆలోచించే విధానాన్ని బట్టి వాళ్ళు వాళ్ళ కంటెంట్ని డెలివర్ చేస్తున్నారు. ఇప్పుడు సారాంశం ఒకటే, వాళ్ళు జీవితం గురించే వీళ్ళు జీవితం గురించే చెప్తున్నారు. కానీ ఏంటి, డెలివరీ అనేటువంటిది విధానం మారుతుంది. మెటల్స్ కూడా అలాగే. మీరు ఎప్పుడైతే వెండిని ఎక్కువ వాడతారో మీకు భోగాల మీదకి ఎక్కువగా మనసు లగ్నం అవుతుంది. రాగి ఇత్తడి ఇలాంటివి ఎప్పుడైతే వాడతారో వాటిలో ఏంటంటే ఒక సాత్వికం అనేటువంటిది, రాగి అయితే పూర్తి సాత్వికము, మనకు ఆ సాత్వికం అనేటువంటి గుణం అనేటువంటిది మనకి ఎక్కువగా వస్తుంది. కాకపోతే ఇక్కడ ఏమవుతుంది, వెండిలో మనకి బోల్ బొమ్మలు దొరుకుతాయి. బోల్ బొమ్మ పెట్టినా ఒకటే, పెట్టకపోయినా ఒకటే, జస్ట్ లైక్ ఫోటో. ఇంకా చెప్పాలి అంటే అది పెట్టకపోవటమే మంచిది. అయితే వెండిలో కనుక కానీ ఇత్తడిలో కానీ రాగిలో కానీ ముద్ద బొమ్మలు పెట్టినప్పుడు దానికి సంబంధించిన ఆచార వ్యవహారాలు నియమాలు మనం పాటించగలిగినప్పుడు మాత్రమే ఈ బొమ్మల్ని మనం పెట్టాలి, మొదటి విషయం. రెండోది ఏంటి, ఏదైనా సరే లింగం పెట్టినప్పుడు తగు జాగ్రత్తలు అనేటువంటిది ఖచ్చితంగా తీసుకోవాలి. కొంతమంది గోమతి చక్రాలు అవి పెడతారు. గోమతి చక్రాలు, శంఖులు వీటిలన్నిటికీ ప్రాబ్లం ఏమీ లేదు, ఏది పెట్టినా దానికి తగిన సబ్జెక్ట్ తెలుసుకుని మనం అక్కడ పెట్టాలి. అలాగే వాళ్ళు ఇచ్చారనో వీళ్ళు ఇచ్చారనో ఎప్పుడూ పెట్టకండి. ఇంకొంతమంది ఎక్కువగా విరిదిగా ఈ మధ్య ప్లాస్టిక్, స్టీలు ఇవన్నీ వాడటం దేవుడి గదుల్లో ఎక్కువగా ఉంటాయి. ఇలాంటివి కూడా మనకు తెలుసో తెలియకో ఒక నెగిటివ్ ఇంపాక్ట్ అనేటువంటిది చూపిస్తుంది. అన్నిటికంటే ముఖ్యము, మీరు ఈ విగ్రహాలన్నిటినీ ఏదైతే లేదా మాకు ఉత్తి ఫొటోసే ఉన్నాయండి, విగ్రహాలు ఏవీ లేవు, మాకు ఒక బల్ల ఉంది, ఆ బల్ల మీద మేము పెడుతున్నాము అని అంటారు. అయితే ఆ బల్లని ఏం చేస్తారు, గోడకు అతికిచ్చేస్తారు. అంటే తూర్పు వైపున పెట్టి ఆ తూర్పు గోడకి ఇంత కూడా గ్యాప్ లేకుండా అతికిచ్చేస్తారు. ఎప్పుడూ కూడా అలా పెట్టినప్పుడు 3 చోట్ల వాయు ప్రసరణ అనేటువంటిది జరగాలి. గోడకు అతికించేసి ఎప్పుడూ ఆ టేబుల్ని కానీ ఆ బల్లని కానీ పెట్టకూడదు. ఆసనం ఏదైతే ఉంటుందో, ఇప్పుడు మీరు ఒక ఆసనాన్ని పెట్టారని అంటే అది మూవబుల్ అనుకోండి, 4 వైపులా గ్యాప్ ఖచ్చితంగా ఉంటుంది. కానీ అదే మరి గోడకు అతికించేసి ఏదైనా తయారు చేసుకున్నారనుకోండి, మీకు 2 పక్కల మాత్రమే ఆ గ్యాప్ ఇవ్వగలుగుతారు మహా అయితే. ఇంకొంతమందికి 2 పక్కలు కూడా ఇవ్వరు. అలా ఎప్పుడు కూడా అతికించేసి పెట్టకూడదు. ఎందుకు అలా పెట్టకూడదు, మనకి బాత్రూమ్ వాల్స్ అన్నీ కూడా రకరకాల వాల్స్ అన్నీ కూడా మనకి ఇంటర్ కనెక్టెడ్ ఉన్నాయి. ఒకప్పుట్లాగా కాదు, బాత్రూమ్స్ ఏదో బయట ఉంటాయి, మనం బయటకు వెళ్ళి ఉంటాము అని, ఇలాంటివి కాదు. అన్ని ఇండ్లలోనే జరుగుతున్నప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే 4 పక్కల గ్యాప్ పెట్టాలి. అలాగే దేవుడి పటాలు వేసేటప్పుడు మనం గోడకి తగిలించేటప్పుడు డైరెక్ట్గా గోడకి మేకు కొట్టి తగిలించకూడదు. దానికి ఒక చెక్కో లేదంటే ఒక ఫ్రేమో తయారు చేసి ఆ ఫ్రేమ్ మీద పెట్టాలి. అంటే ఆ ఫ్రేము లేదా చెక్క ఆ ఫోటోలకి గోడకి మధ్యలో ఒక బ్యారియర్గా పనిచేస్తుంది. ఆ వాటిల పైన భీమ్ రాకుండా చూసుకోండి. ఇలాంటివి ఇంకా మనము చాలాసార్లు చూస్తాం. ఈ మధ్య కాలంలో ఏంటి, గ్లాస్ తలుపులు వాడేయటము, గడపలు ఉండకపోవటము. గడప అనేది కంపల్సరీ పూజ. మీరు గది అని పెట్టారంటే కంపల్సరీ గడప పెట్టాలి, లేదంటే అది గది కానే కాదు. మీరు ఎట్టి పరిస్థితుల్లో పూజ గది అన్న మాట దానికి ఇచ్చినప్పుడు దానికి చక్కటి గడప పెట్టి అది ఎప్పుడు పసుపు కుంకుమలతో ఉండాలి. పెయింట్ పెట్టేసాము, జన్మానికో శివరాత్రి అన్నట్టుగా తుడిచాము, దానికి పసుపు పెట్టమంటే కాదు. గడప ఉన్నప్పుడు దాన్ని తుడవాలి, దానికి పసుపు కుంకుమలతో దాన్ని గడప మహాలక్ష్మి దేవి, ఆవిడకి మనము అశ్రద్ధ అనేటువంటిది మనం చేయకూడదు ఆ విషయంలో. రెండోది, దేవుడి గదికి ఎప్పుడు 2 రెక్కలు ఉండాలి తలుపుకి, అవి దేవుడి గది లోపలికి ఓపెన్ అవ్వాలి. ఇంకొంతమంది గంటలు పెట్టకూడదు అన్నారండి. తప్పేం లేదు, గంటలు పెట్టడం వల్ల ఏం తప్పు ఉండదు. అవేవో కంగుమని మోగే గంటలు కావు. ఇంకా చెప్పాలంటే ఫ్యాన్సీ గంటలు. పైన గంటలు పెట్టినా హోల్స్ లాగా వదిలినా, పైన పార్ట్ని మీరు కొంచెం గ్యాప్స్తో వదిలినా, కింద పార్ట్ ఎప్పుడు కూడా పూర్తిగా కవర్ చేసుకుని ఉండాలి. అంటే కిందని మీరు కూర్చున్నప్పుడు దేవుడికి డైరెక్ట్గా కనిపించకూడదు. అన్నిటికంటే ముఖ్యమైనటువంటిది చాలామందికి తెలియని విషయం ఏంటంటే, ఎప్పుడు దేవుడిని మన కాళ్ళ హైట్కి పెట్టకూడదు, నేల మీద పెట్టకండి. ఒక పీఠో చిన్నగా వేసేస్తారు. మీరు నుంచున్నప్పుడు మీ కాలు హైట్కి ఉంటుంది దేవుడు పీఠం, కనీసం మోకాళ్ళ హైట్ పైకి ఉండాలి. ఎక్కడైనా మీరు దేవుడు కన్యాలను చేసినప్పుడు చూడండి,
ఎప్పుడు కూడా మన టీటీడీ తిరుమల కళ్యాణాలు చూసినప్పుడు వాళ్ళు అయితే కూర్చుని చక్కగా చేస్తారు వాళ్ళ హైట్కి, లేదంటే మంచి హైట్లో పెడతారు. వీళ్ళు నుంచుని తలంబ్రాలు పోయటము అవన్నీ చేస్తారు. అలా కనిపించాలి ఎప్పుడు కూడా. అది దానివల్ల మనకు ఒక పాజిటివ్ వైబ్స్ అనేటువంటిది వస్తుంది. దేవుడి గదికి సంబంధించి చాలా ఉంది. దేవుడి గదికి ఇంకొకటి ఏంటంటే పైన రూఫ్ని కామన్ రూఫ్తో కలిపేస్తారు. మీరు గమనించండి. ఇప్పుడు ఒక గది అనేసాం కదా, మరి ఆ గదికి మామూలు రూఫ్ ఏదైతే ఉంటుందో దేవుడి గది రూఫు మామూలు రూఫు ఒకటే. అలా ఉండకూడదు. దేవుడి గదికి సెపరేట్గా ఒక డోమ్ కానీ ఒక మనం మామూలుగా ఇలా కోణాకారంలో కానీ ఉండాలి. ఇన్ వర్స్ట్ కేసెస్ వాస్తవానికి అలా పెట్టకూడదు. కానీ ఇంకా మనకు ఉన్నటువంటి మోడల్ కల్చర్ ప్రకారంగా చూసుకున్న దానికి దీనికి సెపరేషన్ అనేటువంటిది ఉండాలి. ఎప్పుడైతే అలా పెట్టామో దాన్ని తీసుకెళ్ళి మనము ఈశాన్యంలో కానీ లేదంటే నార్త్లో కానీ పెట్టడం వల్ల ఏమవుతుంది, దేవుడి గది కట్టినందుకు అక్కడ బరువు ఏర్పడిపోతుంది. సో వాస్తవానికి ఎప్పుడు కూడా అలా గదిగా కట్టినప్పుడు మనము ఆ సీలింగ్ యొక్క ఏదైతే మనం పెడతామో దాన్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. అక్కడ బరువులు అనేటువంటిది మనం పెట్టకూడదు. చాలా లైట్ వెయిట్గా మనం అక్కడ ఏర్పాటు చేసుకోవాలి. వాస్తవానికి ఒక స్పెషల్ ప్లేస్ దానికి కేటాయించగలిగితే గది కంట చాలా మంచిది. గది అనేది మీరు పెట్టుకున్నప్పుడు దానికి తగినటువంటి ఏర్పాట్లని మీరు చేసుకుని వాస్తు నియమాలని మీరు పాటించగలిగినప్పుడు గదిగా పెట్టుకోండి. లేదు అంటే చక్కగా ఒక షెల్ఫ్ లాగా చేసుకుని ఒక ఆసనం వేసుకుని ఎవరు ముట్టకుండా ఎవరు అంటకుండా ఉన్నంతలో పద్ధతిగా చేసుకోవటం చాలా మంచిది. థ్యాంక్ యూ అండి. ఎందుకంటే పూజా గది చాలా ఇంపార్టెంట్. అండ్ దాంతోపాటు డే స్టార్ట్ అయ్యేదే ఆడవాళ్ళందరికీ అక్కడి నుంచి. అదే శుచిగా శుభ్రంగా వాస్తురీత్యా కనుక లేకపోతే ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ చవి చూస్తూ ఉంటుంటాం. మీరు చెప్పినవన్నీ ఒకసారి క్రాస్ చెక్ చేసుకుంటే ఆడియన్స్ తెలుస్తూ ఉంటుంది ఎక్కడెక్కడ మిస్టేక్స్ ఉన్నాయి, ఏవేవి సరి చేసుకోవాలనేది. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్.